Hi dear students, welcome to Rupa IAS Academy. Yesterday, one video we did, past 10 days current affairs. Now, మిగతా బ్యాలెన్స్ కరెంట్ అఫైర్స్ యాజ్ అండ్ డే ఇప్పుడు చూద్దాం. దీంట్లో ముఖ్యంగా మోస్ట్ కాంట్రవర్సీ, ఇది వరల్డ్ వైడ్ ఆల్సో మోస్ట్ కాంట్రవర్సీ, చైనా హౌ ఇట్ ఈస్ మూవింగ్ అగ్రెసివ్లీ టువర్డ్స్ ది ఇండియా అనేది మనకి పాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం. దీంట్లో భాగంగా ఈ మంచి మనకి శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఏంటంటే చైనా 4.5 kilometers చొచ్చుకుని వచ్చి మన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో సారీచూ రివర్ పరిధిలో 101 మనకు చూస్తే ఈ హోమ్స్ బిల్డ్ చేసింది 101. సో దాంట్లో భాగంగా చూడండి, ఇక్కడ ఎక్స్క్లూజివ్ చైనా హ్యాస్ బిల్ట్ విలేజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ షోస్ శాటిలైట్ ఇమేజెస్ అని హెడ్డింగ్ పెట్టారు మనకి. అంటే అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటి నుంచో డిస్ప్యూట్, ఇది నిన్న కూడా చూస్తే మనకి భారతదేశంలో చైనా విదేశాంగ మంత్రి కావచ్చు, చైనా అఫీషియల్స్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ని వి రికగ్నైజ్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సౌత్ టిబెట్, నాట్ ఇండియా అని ఎంత నిర్మోహమాటంగా ఎంత గంభీరంగా చెబుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సిన్స్ 1959 ఆన్వర్డ్స్ 1959 నుంచి కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్ని చైనా ఏ విధంగా ట్రీట్ చేస్తుంది అంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సౌత్ టిబెట్. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ ఇప్పటిది కాదు, 1959 నుంచి కూడా. ముఖ్యంగా ఇప్పుడు సారీచూ రివర్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో, ఏ నది ప్రాంతంలో ఇది హౌసెస్ బిల్డ్ చేసింది? సారీచూ. ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనకు తెలిసింది. అదేవిధంగా చైనా బిల్డింగ్ కాంక్రీట్ బ్రిడ్జెస్, కొన్ని బ్రిడ్జెస్, అలాగే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఒక 4 బిల్డ్ చేస్తుంది. అలాగే మన హెలీప్యాడ్స్, ఇలాగే ఇన్సైడ్ అరుణాచల్ ప్రదేశ్. అంటే అరుణాచల్ ప్రదేశ్కి 12 kilometers 4.5 kilometers పరిధిలో మనకి ఈ విధంగా కయ్యానికి కాలు దువ్వినట్టు అది ఏం చేస్తుంది? మనకి అనేక రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపడుతుంది. అంటే ఉద్దేశం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పడం అన్నమాట. సో ఇది చాలా కాంట్రవర్సీ అయింది, ఇదంత పెద్ద మనకి దుమారమే రేపింది 2 days బ్యాక్ కూడా. సో సారీచూ రివర్ అప్పర్ సబన్సిరీ డిస్టిక్, సబన్సిరీ డిస్టిక్ అంటే ఇది ముఖ్యంగా మనకి ఈ సబన్సిరీ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర అనేది మనకి ఈ టిబెట్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహించి అక్కడి నుంచి అస్సాం నుంచి మనకి అది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇది ఈ టాపిక్ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు మనకి కరెంట్ టాపిక్ ఏంటంటే ఈ సారీచూ రివర్ సబన్సిరీ డిస్టిక్ 4.5 kilometers 4.5 kilometers చొచ్చుకుని వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో ఒక గ్రామాన్ని నిర్మించింది అంటే దాని థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అగ్రెసివ్గా పోతుంది అనేది చూడాలి. మరి దీనిలో భాగంగానే మనం కూడా ఇండియా స్ట్రాటజీ ప్రకారం వ్యూహాత్మకంగా వెళ్తున్నాం. ముఖ్యంగా తైవాన్, వియత్నాం, జపాన్, ఆస్ట్రేలియా, అలాగే ఫిలిప్పైన్స్, ఇవన్నీ కూడా ఈ దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ అనమాట. చైనాతో వీళ్ళందరికీ విరోధం ఉంది, ఈవెన్ జపాన్ కూడా, కొన్ని దీవుల విషయంలో కూడా. సో ఇప్పుడు ఇండియా స్ట్రాటజీ ఏంటి? చైనాకు వ్యతిరేకమైన సౌత్ చైనాలో ఉన్న దేశాలన్నింటితోటి మైత్రి బంధం నెలకొల్పి ఎప్పుడైనా చైనా అగ్రెసివ్గా ఇండియా మీద దాడి చేస్తే ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేసేటట్టు మన స్ట్రాటజీ మూవ్ అవుతుంది. మోరెవర్ కొత్త ప్రెసిడెంట్ వచ్చారు అమెరికాకి, బైడెన్. ఆయన కూడా మనకి చైనా పట్ల, ఇంతకుముందు ట్రంప్ ఏ విధంగా చైనా పట్ల కఠిన వైఖరితో ఓపెన్గా దూషించాడు ఆయన, చైనా అంటే కరోనా, కరోనా అంటే చైనా అని. కాబట్టి బైడెన్ కూడా ఆ విధంగా అంత ట్రంప్ అంటే టెంపర్తనం లేకపోయినా ఈయన ఒక చదువుకున్న వ్యక్తి, ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చైనా పట్ల కూడా పాత విధానాలే ఉంటాయి, కఠిన వైఖరితో ఉంటారు. ఇండియాకి మైత్రి బంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చైనా కాస్త ఇబ్బందికర వాతావరణమే నెలకొంటుంది. వాటెవర్ ఇట్ మేబీ మన కరెంట్ అఫైర్స్లో సారీచూ రివర్ సబన్సిరీ డిస్టిక్, అదేవిధంగా చైనా బిల్డ్ చేస్తున్న ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మనకి ఇంతకుముందు కూడా చైనా మీద ఎన్నో వీడియోస్ చేశాను, సో పాత లాస్ట్ 2020లో కూడా. ఓకే, సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాపిక్ నౌ. సి ఫ్రెండ్స్, మనకి January 28న అమెరికా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ప్రమాణ స్వీకారం జరిగింది. మనకి 4 yearsకి ఒకసారి అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతాయి. అమెరికా ప్రెసిడెన్షియల్ కంట్రీ. మనం చూస్తే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ప్రెసిడెంటియల్ కంట్రీ. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో చూస్తే ముఖ్యంగా ప్రధానమంత్రి రియల్ పవర్స్, ఇక్కడ ప్రెసిడెంట్ రియల్ పవర్స్. సో హియర్
జో బైడెన్ 78 ఇయర్స్, కమలా హారిస్ 56 ఇయర్స్. అమెరికా చరిత్రలోని 46వ ప్రెసిడెంట్గా 78 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ జో బైడెన్ ఆయన ఎన్నికవడం. అదేవిధంగా ఆయన ప్రమాణ స్వీకారం 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం 46th ప్రెసిడెంట్ ఎవరు చేయించారంటే ఆయన్ని మనకి ఇక్కడ చూస్తే చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్. ఎవరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది? జాన్ రాబర్ట్స్. అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎవరి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు? బైబిల్ పట్టుకొని బైబిల్ మీద చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించి, దీని ఓత్ అండ్ ఎఫర్మేషన్ అంటాం ఇంగ్లీష్లో. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ కంట్రీస్ వైస్ ప్రెసిడెంట్, ఫిమేల్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియన్ కమలా హారిస్. ఇది కూడా అందరికీ తెలుసు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్, బిలాంగ్స్ టు తమిళనాడు, ఇండో అమెరికన్ ఆమె. సో కమలా హారిస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఫిమేల్ వైస్ ప్రెసిడెంట్. సో ఈమె చేత మనకి ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు అంటే సోనియా సోటోమేయర్, జడ్జ్ సోనియా సోటోమేయర్. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు వీళ్ళిద్దరూ అందరికీ తెలుసు, జో బిడెన్, కమలా హారిస్ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ తెలియంది ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క జో బిడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ఎవరు? జాన్ రాబర్ట్స్. అలాగే జడ్జి ఎవరు? కమలా హారిస్ చేత. ఈమె కూడా బైబిల్ పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసింది, సోనియా సోటోమేయర్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళ గతాన్ని ఒకసారి చూద్దాం మనం. 4 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఈసారి మనకి జో బిడెన్ వచ్చారు. ఏ సమయంలో, ఏ కాంట్రవర్షియల్ మూమెంట్లో 4 ఇయర్స్ నుంచి ట్రంప్ యొక్క యాక్షన్స్ మొత్తం అమెరికా యొక్క ప్రజాస్వామ్యమే మసకబారిపోయేలా చేసిన ఆ వ్యక్తి పట్ల ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపించి లాస్ట్కి జో బిడెన్ని ఎన్నుకున్నారనమాట. సో వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే జో బిడెన్ 78 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్. అంటే సక్సెస్ కెనాట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. అంటే అదే ఫీల్డ్లో ఉంటే ఎప్పుడైనా సక్సెస్ వస్తుంది. ఎగ్జాంపుల్ జో బిడెన్, ఈయనకి కాస్త ఫస్ట్లో మాటలు కూడా సరిగా వచ్చాయి కాదు, చాలామంది ఎగతాళి చేశారు. దో హీ అచీవ్డ్ ఏ లాట్. ఇక్కడ చూస్తే ఈయన 1942 బోర్న్ ఇన్ స్క్రాంటన్, పెన్సిల్వేనియా, అమెరికాలో జన్మించారు 1942లో. సో ఇవన్నీ కూడా ఆయన అచీవ్మెంట్స్ అని కూడా. దీంట్లో సింపుల్గా చెప్తాను. 1942లో పుట్టారు, పెన్సిల్వేనియాలో, స్క్రాంటాన్ ఈయన నేటివ్ ప్లేసు, స్క్రాంటాన్ పెన్సిల్వేనియా. ఈయన సెనెట్కి ఎన్నికయ్యారు. సెనెట్ జ్యుడిషియరీ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. బరాక్ ఒబామా టైంలో వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అంటే ఈయనకి పట్టుందన్నమాట అడ్మినిస్ట్రేషన్ మీద. ఎందుకంటే ట్రంప్ లాగా ఒకేసారి వచ్చిన వ్యక్తి కాదు. అంతకుముందు ట్రంప్ వ్యాపారి, బిజినెస్ మ్యాన్, రిటైర్డ్ ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. కానీ ఈయన అలా కాదు. సో ఎన్నో ఎదురు దెబ్బలు జరిగాయి. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు, ఆల్రెడీ సెనెట్కి ఎన్నికై ఉన్నారు, ఆల్రెడీ కమిటీలో సభ్యులు ఉన్నారు, జ్యుడిషియరీ కమిటీలో సభ్యత్వం ఉంది ఆయనకి. సో ఈ విధంగా ఈయన ఎన్నో పదవులు అవరించారనమాట. లాస్ట్కి ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యారు. అంటే ఈయనకి స్టెప్ బై స్టెప్ అన్ని అంశాలు కూడా కూలంకుషంగా పట్టు ఉంది. సో లాస్ట్కి 46వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ 1789లో సర్ జార్జ్ వాషింగ్టన్, 1789లో వాషింగ్టన్. ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ సర్ జార్జ్ వాషింగ్టన్. 46th ప్రెసిడెంట్ జో బిడెన్, 78 ఇయర్స్. అమెరికా చరిత్రలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే జో బిడెన్. చూడండి. సో ఒబామా టైంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు. ఇంతకుముందు అనేక సార్లు సెనేట్కి ఎన్నికయ్యారు. సెనేట్లో ఆ జ్యుడిషియరీ కమిటీలో ఆ కమిటీకి నాయకత్వం వహించారు. ఇలా ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయన్నమాట జో బిడెన్. సడన్గా వచ్చింది కాదు ఆయనకి. ఓకే, మన ఇండో అమెరికన్ కమలా హారిస్, ఫస్ట్ ఫిమేల్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా, 56 ఇయర్స్ ఈమెకి. చూడండి, బోర్న్ ఇన్ ఆక్లాండ్, కాలిఫోర్నియా. ఈమె ఆక్లాండ్, కాలిఫోర్నియాలో జన్మించింది. జమైకన్ ఫాదర్ అండ్ ఇండియన్ మదర్. ఆమె మదర్ శ్యామలా గోపాలన్ జమైకన్ వివాహం ఆడింది. ఈమె అక్కడే జన్మించింది అనమాట. సో మన చెన్నైతో అనుబంధం ఉంది ఈమెకి, కమలా హారిస్కి. ఇండియా అంటే ఎంతో అభిమానం. పార్టీ డెమోక్రటిక్. మన జో బిడెన్ కూడా ఇద్దరు సేమ్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. అమెరికాలో రెండు పార్టీలు, ఒకటి రిపబ్లికన్ పార్టీ, సింబల్ ఎలిఫెంట్. డెమోక్రటిక్ పార్టీ సింబల్ డాంకీ, సింబల్ డాంకీ. సో సింబల్ డాంకీ అన్నమాట, డాంకీ సింబల్.
డెమోక్రటిక్ పార్టీ. జాయ్ బిడెన్ ఏ పార్టీ? హీ బిలాంగ్స్ టు డెమోక్రటిక్. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అనమాట. డాంకీ సింబల్, ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, ఎలిఫెంట్ అనమాట. మన ఇండియా వచ్చినప్పుడు అహ్మదాబాద్ ఆ మధ్య లాస్ట్ 1.5 year బ్యాక్ మన నరేంద్ర మోడీ గారు ఏనుగుల చేత వరుసనే అక్కడ పూలు వర్షం కురిపిద్దాం అనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. ఇది కరోనా ముందనమాట. సో డెమోక్రటిక్ పార్టీ, కమలా హ్యారిస్, జాయ్ బిడెన్. ఈమె చూస్తే రోల్ మేజర్డ్ ఇన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్లో హార్వర్డ్ యూనివర్సిటీలో చేశారు ఆమె. ఆ తర్వాత లా చేశారు హేస్టింగ్స్ కాలేజ్ కాలిఫోర్నియాలో. తర్వాత 1992 స్టార్టెడ్ హర్ క్యారీర్ యాజ్ ఏ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటర్నీ అల్మెడా కౌంటీ కాలిఫోర్నియా. ఫస్ట్ ఆమె కెరీర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటర్నీగా చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఆరిజిన్ కాబట్టి. సో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటర్నీ ఇన్ అల్మెడా కౌంటీ కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో అల్మెడా కౌంటీలో డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటర్నీగా లా చేశారు కాబట్టి కెరీర్ స్టార్ట్ చేశారు. 2003లో ఎలక్టెడ్ ది 27th డిస్ట్రిక్ట్ అటర్నీ శాన్ ఫ్రాన్సిస్కో. సో కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా మనకి డిస్ట్రిక్ట్ అటర్నీగా చేశారు. 2010లో ఎలక్టెడ్ కాలిఫోర్నియాస్ అటర్నీ జనరల్, ఫస్ట్ ఉమెన్ అండ్ బ్లాక్ పర్సన్ టు హోల్డ్ ది జాబ్. ఎలక్టెడ్ కాలిఫోర్నియాస్ అటర్నీ జనరల్. డిస్ట్రిక్ట్ అటర్నీ వేరు, అటర్నీ జనరల్ వేరు. అలాగే రీఎలక్టెడ్ అగెనిస్ట్ రిపబ్లికన్ రొనాల్డ్ గోల్డ్, మళ్ళీ 2014లో రీఎలెక్ట్ అయ్యారు. 2016 ఓన్ యుఎస్ సెనేట్ ఎలక్షన్ ఫ్రమ్ కాలిఫోర్నియా, చాలా ఇంపార్టెంట్. సో 2016లో యుఎస్ సెనేట్కి ఎన్నికయ్యారనమాట డెమోక్రటిక్ పార్టీ. 2020లో మన జాయ్ బిడెన్ ఈమెని డిక్లేర్ చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా, ఉమెన్ వైస్ ప్రెసిడెంట్గా. సో ఎన్నికయ్యారు ఇద్దరు కూడా. సో కాబట్టి స్వార్న్ యాజ్ ఏ అమెరికాస్ ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ ఇది కమలా హ్యారిస్. సో ఇద్దరిది కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది, ప్రజలు ఆదరించారు కాబట్టి ఈమె ఫస్ట్ ఫిమేల్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా చరిత్రలో నిలిచిపోతారు. అదేవిధంగా ఈమెకి ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది వీళ్ళ పరిపాలన బట్టి నెక్స్ట్. సో అదేవిధంగా జాయ్ బిడెన్ మనం చూస్తే ఆయన కూడా 78 years ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా చరిత్రలో ఆయన కూడా నిలిచిపోతారనమాట. ఓకే, అలాగే 20 ఇండో అమెరికన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు, ముఖ్యంగా ఈ యొక్క బిడెన్ టీంలో అనమాట. 20 ఇండో అమెరికన్స్. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఇండో అమెరికన్స్ యుఎస్ఏ పాపులేషన్లో 1% ఉంటారు. అమెరికా పాపులేషన్లో ఇండో అమెరికన్స్ పర్సంటేజ్ ఎంత? 1%. ఇది న్యూస్లోకి వచ్చింది, చాలా ఇంపార్టెంట్. 1%. సో 20 అమెరికన్స్, ఇండో అమెరికన్స్, దే ఆర్ గోయింగ్ టు ప్లే మెయిన్ రోల్, కీ రోల్ ఇన్ ముఖ్యంగా మనకి ఈ యొక్క బిడెన్ టీంలో. ఓకే ఫ్రెండ్స్, వినయరెడ్డి ఫ్రమ్ కరీంనగర్, తెలంగాణ, పోతిరెడ్డిపేట. ఈ యొక్క జో బిడెన్ ప్రమాణ స్వీకారం స్పీచ్ అంతా కూడా మన తెలుగు వ్యక్తి అయిన వినయరెడ్డి, తెలంగాణ, కరీంనగర్, పోతిరెడ్డిపేట, ఈయన స్పీచ్ తయారు చేయడం జరిగింది. ఈయన రాసిన స్పీచ్ని మన ప్రమాణ స్వీకారంలో బైడెన్ గారు ఆయన చదవడం జరిగింది అనమాట. ద క్రెడిట్ గోస్ టు వినయరెడ్డి, తెలంగాణ బిడ్డ, కరీంనగర్, పోతిరెడ్డిపేట. ఓకే, బైడెన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే 46వ ప్రెసిడెంట్గా 46th ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 46th ప్రెసిడెంట్ ఆయన ఫస్ట్ సంతకం ఏంటంటే మాస్క్స్ మేము పెట్టాడు. అంటే 100 days 100 రోజులు మాస్క్ తప్పనిసరిగా వాడాలి. సో బైడెన్ తొలి సంతకం అనమాట. అలాగే ట్రంప్ కాలంలో అనేక మనకి టెంపరీ తనంతో అనేక జీవోలు తీసుకొచ్చాడు ఆయన. దాంట్లో ఆ జీవోలన్నీ రెస్టోర్ చేయడం జరుగుతుంది. ఆయన ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా తప్పుకుంటుందని చెప్పి ఆయన ప్రకటించాడు. రెండోది ఏంటంటే ముస్లిం మైగ్రేషన్స్ వలసలు, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ నుంచి మైగ్రేషన్స్. సో ఇది వీటి మీద ఆంక్షలు విధించాడు. అది కూడా అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్ అంటే CO2ని తగ్గించడంలో మాకు కోల్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఉద్యోగాల కల్పనలో కోల్ ఇండస్ట్రీస్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఎక్కువ పెడతామని చెప్పడం, అది కాంట్రవర్సీ కావడం, ప్యారిస్ అగ్రిమెంట్. అలాగే వీసాస్లో కూడా వీసా సరళీకరణ, ఇవన్నీ కూడా. అలాగే మెక్సికో వాల్ ఇవన్నీ కూడా మనకి ఈ డొనాల్డ్ ట్రంప్ విషయంలో అన్నీ కూడా కాంట్రవర్సీస్. ఇవన్నీ రెస్టోర్ చేస్తే ఫస్ట్ సంతకం బైడెన్ దెన్మేం పెట్టాడు. మాస్క్ 100 days విధిగా ధరించాలి అందరూ కూడా. సో అదేవిధంగా COVID-19 రెస్పాన్స్ ఒక కోఆర్డినేటివ్ కమిటీ ఏర్పాటు చేశారు, టీంని ఏర్పాటు చేశారు.
సో కాబట్టి ఇవన్నీ కూడా బైడెన్ తీసుకున్న తొలి సంతకాలు, తొలి నిర్ణయాలు అన్నమాట. సో ఆ స్పీచ్ రాసింది వినయ్ రెడ్డి, కరీంనగర్. ఓకే, మనం చూస్తే ఈ పిక్చర్లో ఉన్న వ్యక్తి ఇమ్రాన్ ఖాన్, అందరికీ తెలుసు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, పాపులర్ క్రికెటర్ కూడా. అయితే ఈయన ఒక బర్డ్ని హంటింగ్ చేయడంలో ఇదివరకు వ్యతిరేకించారు ఆయన, కానీ ఆయనే మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. చూడండి, ఈ చిత్రంలో కనిపిస్తున్నది పక్షి, దాని పేరేంటో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, who has earlier opposed such a permits for Arab royals, this is time personally approved the special pass reported to Dawn newspaper. And the Pakistan government has issued a least 7 special permits to Dubai ruler Sheikh Mohammed bin Rashid Al Maktoum and 6 other family members, and also gave permission internally protected bird Haubara bustard. Idi Haubara bustard, Haubara bustard. బస్టర్డ్ అంటే మనకి ఇండియాలో గ్రేట్ బస్టర్డ్ ఉంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, బట్టి మేకల పక్షి అంటాం. కర్నూలు రోళ్లపాడులో రక్షించబడుతుంది, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో. అలాగే ఇది హౌబారా బస్టర్డ్. ఈ పక్షిని వేటాడడం దుబాయ్ షేక్ మక్తూమ్, సింపుల్గా షార్ట్ కట్, ఈయనకి పర్మిషన్ ఇచ్చారనమాట. ఈయన ఫ్యామిలీ, ఈయన ప్లస్ 6 మెంబర్స్, వాళ్ళు హంట్ చేయొచ్చు. అది కూడా 1 year. ఇంతకుముందు ఈయన వ్యతిరేకించారు ఇమ్రాన్ ఖాన్ ఆ పక్షిని వేటాడొద్దని చెప్పి. అలాంటి వ్యక్తి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు అనమాట. సో రీసెంట్గా విచ్ కంట్రీ గేవ్ పర్మిషన్ టు దుబాయ్ రాయల్ ఫ్యామిలీ టు హంట్ హౌబారా బాస్టర్డ్? పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, ఇరానా, సౌదీ అరేబియానా అని ఇస్తాడు, అన్ని ముస్లిం కంట్రీస్. సో పాకిస్తాన్. లేదా పాకిస్తాన్ రీసెంట్లీ గేవ్ టు హంట్ హౌబారా బస్టర్డ్ టు పర్మిషన్ గివెన్ టు విచ్ కంట్రీ అంటే దుబాయా, ఖతరా, ఒమనా అని ఇస్తాడు. దుబాయ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మది. ఓకే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది మనకి. ఏంటంటే చాథమ్ హౌస్ పబ్లిషింగ్ రిపోర్ట్. చాథమ్, CHATHAM, చాథమ్. ఈ చాథమ్ అనేది మనం చూస్తే ఒక రిపోర్ట్, పబ్లిష్డ్ రిపోర్టు. అది బ్రిటన్ ఫ్యూచర్ గురించి. అంటే ఆఫ్టర్ బ్రెగ్జిట్ తర్వాత, అంటే యూరోపియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని బ్రెగ్జిట్ అంటారు. బ్రిటన్ ఎగ్జిట్ అనమాట, బయటకు వెళ్ళిపోవడం. దాని మీద బ్రిటన్ గ్లోబల్ బ్రోకర్ అనే రిపోర్ట్, గ్లోబల్ రిపోర్ట్. దాంట్లో భాగంగా చాథమ్ రిపోర్ట్లో మనకి డిఫికల్ట్ 4 కంట్రీస్ లిస్ట్ ఇచ్చారు. అంటే వాట్ ఆర్ ద డిఫికల్ట్ కంట్రీస్? 4 కంట్రీస్. దాంట్లో మన ఇండియా కూడా ఉంది. రష్యా, టర్కీ, సౌదీ అరేబియా, ఇండియా. మరి ఇండియా ఎందుకు వచ్చిందట అంటే, ఈ రిపోర్టు, చాథమ్ రిపోర్ట్ దేని మీద ఇస్తారంటే ప్రశ్నించడం, ముఖ్యంగా రైట్స్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, అంటే వాళ్ళకి కావాల్సిన రైట్స్ మీద. దీస్ ఆర్ ది కంట్రీస్ వేర్ సిటిజన్స్ డు నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు ఫైట్ దేర్ రైట్స్. అంటే ఈ కంట్రీస్లో పౌరులట వాళ్ళ రైట్స్ కోసం పోరాడే లక్షణాలు తక్కువ ఉంటాయట. దాంట్లో మన ఇండియా ఒకటి. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇలాంటివి. చాథమ్ పబ్లిష్డ్ రిపోర్ట్ ఇది యాక్చువల్లీ యూకే మీద ఇచ్చారు ఆఫ్టర్ బ్రెగ్జిట్. బ్రిటన్ గ్లోబల్ బ్రోకర్ క్యాప్షన్ అనమాట. బ్రిటన్ గ్లోబల్ బ్రోకర్. బ్రెగ్జిట్ తర్వాత అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయిందని బ్రెగ్జిట్ అంటాం. ఆ తర్వాత ఈ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో మనకి ఇండియా పేరు కూడా ఉంది అనమాట. 4 కంట్రీస్లో ఇండియా ఒకటి. అది డిఫికల్ట్ కంట్రీస్ అని పెట్టారు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ మీద పోరాటంలో కాస్త తక్కువ కెపాసిటీ ఉందట ఈ దేశాల్లో. అది ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతాది ఏం అవసరం లేదు, కానీ మొత్తం ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో చూస్తే వాట్ ఈజ్ ఏ అపర్తీడ్, ఈ పదం ఈ మధ్య న్యూస్లోకి వస్తుంది. అపర్తీడ్, వాట్ ఈజ్ ఏ అపర్తీడ్? ఇప్పుడు ఇది జనరల్గా ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, ఇజ్రాయిల్ విషయంలో పాలస్తీనా ఇది ఈ 2 దేశాల మధ్య ఇండియా పాకిస్తాన్ లాగే. సో ఇజ్రాయెల్ విషయంలో పాలస్తీనా పౌరుల యొక్క రైట్స్ను ఇది అణగదొక్కుతుందన్నమాట. అందుకని మనకి అపర్తీడ్ కంట్రీ అని ఇజ్రాయెల్ అని ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనం చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ వాట్ ఈజ్ అపర్తీడ్ అంటే డిక్షనరీలో చూస్తే సెపరేట్ చేయడం అనమాట, రాసిజం చూపించడం, హ్యూమన్ రైట్స్ని అణిచివేయడం అనమాట. ఇది ఆఫ్రికన్ వర్డ్. యాక్చువల్గా అపర్తీడ్ ఈజ్ ద ఆఫ్రికన్ వర్డ్. అపర్తనెస్ ఒరిజినల్లీ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది సిస్టమ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అంటిల్ 1994. ఆ తర్వాత యుఎన్ఓ వాడడం, అన్ని దేశాల్లో వాడడం చేస్తున్నాం. ఇది మనకి ఇంగ్లీష్లో సినోనియమ్స్, యాంటోనియమ్స్లో కానీ లేదంటే జనరల్గా కానీ జనరల్ స్టడీస్లో కానీ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, ఇది ఇజ్రాయెల్లో పాలస్తీనా పౌరులను అణచివేస్తున్నారట. వాళ్ళకి రైట్స్ లేవు.
కానీ హ్యూమన్ రైట్స్ని కూడా అణచివేస్తున్నారు. ఇజ్రాయెల్ హ్యూమన్ రైట్స్ని రీసెంట్గా బ్యాన్ చేసింది, హ్యూమన్ రైట్స్ సొసైటీస్. విచ్ కంట్రీ రీసెంట్లీ బ్యాన్డ్ హ్యూమన్ రైట్స్ సొసైటీస్ ఇన్ దోస్ కంట్రీస్? ఇజ్రాయెల్. సో కాబట్టి ఆ విషయంలో ఈ పదం న్యూస్లోకి వచ్చిందనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈ రెండు దేశాల మధ్య ఎంఓయూ జరిగింది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. జపాన్ పిఎం సుగా. అయితే ఇక్కడ చూస్తే ఇంతకుముందు షింజో అబే ఉండేవారు, అనారోగ్య కారణం వల్ల జపాన్ పిఎం మారారు. మారినా కూడా జపాన్ మనకి చిరకాల మిత్రుడు సుగా అప్పుడు జపాన్ పిఎం. ఇక్కడ చూస్తే మనకి ఇండియా జపాన్ ఫ్రైడే సైన్, అంటే జనవరి 15 ఇది, ప్యాక్ట్ టు ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటీ విత్ ఫోకస్ ఆన్ ఆస్పెక్ట్స్ లైక్ 5G టెలికామ్ సెక్యూరిటీ అండ్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. సో 5G ఐసిటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 5G, ఇప్పుడంతా మన 4G నడుస్తుంది కదా, 5G ఎంటర్ అవుతున్నాం. 5Gలో అపారమైన పెట్టుబడులు పెట్టండి, అది చాలా ఉపయోగకరంగా లబ్ధిగా ఉంటుంది జపాన్కి అని చెప్పడం జరిగింది. ఇవే కాక ద టూ కంట్రీస్ విల్ ఆల్సో కోఆపరేట్ స్మార్ట్ సిటీస్, హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ ఫర్ బ్రాడ్బ్యాండ్ ఇన్ అన్కనెక్టెడ్ ఏరియాస్. ఏ ఏరియాలో అయితే మన విలేజ్ బేస్డ్ కంట్రీ ఎక్కువ, రూరల్ ఏరియాస్ ఎక్కువ, సో అన్కనెక్టెడ్ ఏవైతే బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఉందో వాటిలో కూడా పెట్టుబడి పెట్టాలని, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ, వీటిలో కూడా ఒక మెమోరాండం ఎంఓయూ జరిగిందనమాట. అంటే పబ్లిక్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, బ్రాడ్బ్యాండ్, 5G, ఐసిటీ, అంటే ఎంత ఐసిటీ కిందకి వస్తుంది. సో ఇవి ముఖ్యంగా మనకి. అలాగే ఇక్కడ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్, అలాగే జపాన్ మినిస్ట్రీ ఫర్ ఇంటర్నల్ అఫైర్స్ కమ్యూనికేషన్ తకేడా రయోటా వీళ్ళిద్దరి మధ్య ఎంఓయూ జరిగిందనమాట. ఓకే, ఆయన జపాన్ పిఎం సుగా. ఓకే, పెట్రోలియం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం లాంచ్డ్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, దాన్ని సాక్ష్యం అంటాం, SAKSHAM, సాక్ష్యం క్యాంపైన్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ గ్రీన్ క్లీన్ ఎనర్జీ. చాలా ఇంపార్టెంట్ ఇది, గ్రీన్ క్లీన్ ఎనర్జీ. సాక్ష్యం 2021, చూడండి, సాక్ష్యం 2021, సాక్ష్యం 2021 అవేర్నెస్ ప్రోగ్రామ్, గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ. గ్రీన్ అండ్ క్లీన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ వాడకం తగ్గించాలి. సో ఈ ఫ్యూయల్స్ వాడకం తగ్గించాలి. దాంట్లో భాగంగా మనకి చూడండి ఇక్కడ క్యాంపెయిన్ పెట్రోలియం కన్సర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మనకి ఈ క్యాంపెయిన్ని, సాక్ష్యం క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దీంట్లో భాగంగా క్యాంపెయిన్ వేరియస్ యాక్టివిటీస్ సచ్ as సైక్లోథ్రాన్, ఫార్మర్ వర్క్షాప్స్, సెమినార్స్, పెయింటింగ్ కాంపిటీషన్స్, CNG వెహికల్ డ్రైవింగ్ కాంటెస్ట్, అలా అక్రాస్ ది ఇండియా అన్నమాట కాంపిటీషన్ కూడా పెడతారు. అలాగే ద క్యాంపెయిన్ ఆల్సో స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ 7 key drives. మోడీ గారు కూడా మెన్షన్ చేశారు. దాంట్లో ఒకటి గ్యాస్ బేస్డ్ ఎకానమీ. గ్యాస్ బేస్డ్ ఎకానమీ అంటే మనకి పొల్యూషన్ తగ్గుతుందన్నమాట, గ్యాస్ బేస్డ్ ఎకానమీ. అదేవిధంగా క్లీన్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, గ్రేటర్ రిలయన్స్ ఆన్ డొమెస్టిక్ సోర్సెస్, అచీవింగ్ రెన్యూవబుల్ టార్గెట్స్ విత్ ఇన్ ది సెట్ ఆఫ్ డెడ్లీనెస్. అదేవిధంగా ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు డీకార్బనైజ్ మొబిలిటీ, ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ క్లీనర్ ఫ్యూయల్స్ లైక్ హైడ్రోజన్ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ అక్రాస్ ఆల్ ది ఎనర్జీ సిస్టమ్స్. అంటే మనకి టువర్డ్స్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ అంటే ఫ్రెండ్లీ ఎకో, ఆ విధంగా వెళ్ళడానికి 7 key drives మోడీ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని బేస్డే మనకి సక్షం అనే క్యాంపెయిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. సక్షం అనే ప్రోగ్రామ్ దీనికి సంబంధించింది. గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ, దీంట్లో 7 drives ఉంటాయి, వర్క్షాప్స్, కాంపిటీషన్ పెడతారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం లాంచ్ చేసింది. ఓకే, ఈ పిక్చర్లో భావనా కాంత్ ఈ మధ్య న్యూస్లోకి వచ్చారు. భావనా కాంత్ మళ్ళీ 26th రిపబ్లిక్ డే కూడా న్యూస్లోకి వస్తారు. ఎందుకంటే మోహన్ సింగ్, అవని చతుర్వేది, భావనా కాంత్ వీళ్ళు ముగ్గురు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2016లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఉమెన్ పైలట్స్, కంబ్యాట్ పైలట్స్ అనమాట. రెండు అంటే తేజస్ కానీ మనకి కంబాటింగ్ బ్రహ్మోస్ అంటే యుద్ధ విమానాలు అనమాట నడిపే ఉమెన్ ముగ్గురు అనమాట వీళ్ళు. భావని కాంత్ దీంట్లో ఈమె. అయితే ఈ మోహన్ సింగ్, అవని చతుర్వేది కూడా. అయితే ఈ భావని కాంత్ న్యూస్లోకి ఎందుకు వచ్చారంటే ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫైటర్ పైలట్ టు టేక్ ఎ పార్ట్ ఇన్ రిపబ్లిక్ డే. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె విన్యాసాలు చేస్తారనమాట. ఫైటర్ డే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మనకి వీళ్ళు IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్. సో LT అంటే లెఫ్టినెంట్ భావనా కాంత్, LT ఈమె హోదా లెఫ్టినెంట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అందుకే న్యూస్లోకి వచ్చారు. ఇది గర్వించదగ్గ విషయం. ఓకే, కరెంట్ న్యూస్లో అపర్తీడ్, ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్లో మా హక్కులు హరించబడుతున్నాయి కాబట్టి ఆ హక్కుల సంఘాలను కూడా బ్యాన్ చేశారు రీసెంట్గా.
ఇప్పుడు ఇంకొక వర్డ్ అలాంటిది. సో వాట్ ఈస్ ద ఇన్సెక్ట్ అపోకాలిప్స్? అపోకాలిప్స్ అంటే ఇన్సెక్ట్స్ అంటే కీటకాలకు సంబంధించింది, ముఖ్యంగా ఆర్థోపోడ్స్ కీటకాల కిందకి వస్తాయి అన్నీ కూడా. దాంట్లో ఈ కీటకాలట ఎవరి ఇయర్ కూడా 2% ఎవరి ఇయర్ లాసింగ్ డిక్లైన్ అనమాట. సో ఏ ఫ్రెష్ వాటర్ ఆర్థోపోడ్స్ ట్రెండింగ్ అప్వర్డ్ వైల్ టెరిస్ట్రియల్ వన్స్ డిక్లైన్డ్. అంటే వాటర్లో ఉన్నవి పెరుగుతున్నాయి, వైల్ టెరిస్ట్రియల్ అంటే ల్యాండ్ పైన ఉన్నవన్నీ కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట. కొత్త డేటా దాన్ని ఇన్సెక్ట్ ఎపోకాలిప్స్ అంటారు. వాట్ ఈస్ ది ఇన్సెక్ట్ ఎపోకాలిప్స్? లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2% ఎవరీ ఇయర్ లాస్ అవుతున్నాం ఇన్సెక్ట్స్, కీటకాలు. మరి దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? కీటకాలు ఉంటేనే కదా పొలినేషన్ జరిగేది. పొలినేషన్ జరగదు లేకపోతే, పొలినేషన్ లేకపోతే ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏర్పడవు అనమాట. అంటే పంటలు సరిగా పండవు. ఈ చాలా కథలు ఉన్నాయి దీనికి, కాన్సిక్వెన్సెస్ అనమాట. ఇదొకటి మనకి చాలా ఎన్విరాన్మెంటల్ సమస్య అనమాట. ఓకే, సి ఫ్రెండ్స్, మనకి వెస్ట్ బెంగాల్లో ఈ ఫస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ది మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ in West Bengal to provide an opportunity to enthusiasts to explore the forest and watch different birds. అది ఇది వెస్ట్ బెంగాల్లో మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఉంది వెస్ట్ బెంగాల్. అక్కడ నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి జరుగుతాయి, ఫిబ్రవరి 20 నుంచి జరుగుతాయి అన్నమాట. ఒక 3 days పాటు ఫిబ్రవరి 20 to 23 ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫిబ్రవరి 20 to 23 ఈ సంవత్సరం ఫస్ట్ అనమాట బర్డ్ ఫెస్టివల్. ఓకే, ఇది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో ఇంకా చాలా ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. జల్దపారా ఉంది, జల్దపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకి వెస్ట్ బెంగాలే. అలాగే మనకి వెస్ట్ బెంగాల్లో చాలా ఉన్నాయి. రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్. సుందర్బాన్ కూడా వెస్ట్ బెంగాలే. సో మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఇది అడగవచ్చు. సో నెక్స్ట్ మంత్ 2023 వాళ్ళు డిక్లేర్ చేస్తారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది. ఓకే, గులాం ముస్తఫా ఖాన్ పాపులర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్. ఈయన బిలాంగ్స్ టు రాంపూర్ సహస్వాన్ ఘరానా. ఇది నార్త్ ఇండియన్. హిందుస్థానీ అంటే నార్త్ ఇండియన్, కర్ణాటక అంటే సౌత్ ఇండియన్ అనమాట. హిందుస్థానీ కర్ణాటక సంగీతం అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతం. ఐ థింక్ యూ నో వెరీ వెల్. ఇది హిందుస్థానీ. సో గొప్ప వ్యక్తి ఈయన. సినిమాలో కూడా ఎన్నో లిరిక్స్ రాశారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈయనకి పద్మశ్రీ 1991లో వచ్చింది, పద్మభూషణ్ 2006లో వచ్చింది, పద్మవిభూషణ్ 2018లో మోడీ ప్రభుత్వం ఇచ్చింది. సో ఈయనకి రానిది ఏది అంటే పద్మ అవార్డ్స్లో భారతరత్న రాలేదు. సో 3 వచ్చాడు. సో రీసెంట్గా పాస్ అయిన గులాం ముస్తఫా ఖాన్ ఈ క్రింది వాటిలో ఏ అవార్డు తీసుకోలేదు అని ఇస్తాడనమాట. సో ఈ 3 వచ్చాయి, ఆయనకి భారతరత్న రాలేదన్నమాట. ఓకే, సో హిందుస్థానీ సంగీతంలో పాపులర్. కర్ణాటక సంగీతమా హిందుస్థానీ సంగీతమా రెండునా ఏది కాదా ఇలా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, గులాం ముస్తఫా ఖాన్. వెబ్ సిరీస్ ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇది 9 episodes తాండవ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో జనవరిలో స్టార్ట్ అయింది. దీని డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్టర్. దీంట్లో సైఫ్ అలీ ఖాన్ పొలిటీషియన్, పవర్ఫుల్ పొలిటీషియన్ రోల్. డింపుల్ కపాడియా, సైఫ్ అలీ ఖాన్, సో వీళ్ళందరూ ఉన్నారనమాట. అయితే దీంట్లో వివాదాస్పదమైంది ఇది. సైఫ్ అలీ ఖాన్ మీద కూడా ఎఫ్ఐఆర్, తాండవ్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ సైఫ్ అలీ ఖాన్ అండ్ అదర్స్. సో ఎందుకయిందంటే హిందూ దేవుళ్ళను కించపరిచారు అని ఒక న్యూస్ బయటకు వచ్చిందనమాట. దాంట్లో భాగంగానే ఇవన్నీ న్యూస్లోకి వచ్చింది. సో తాండవ్ వెబ్ సిరీస్ అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్టర్ అనమాట. ఓకే, సైఫ్ అలీ ఖాన్ మెయిన్ రోల్, పవర్ఫుల్ పొలిటీషియన్ రోల్ అనమాట. ఓకే, మనకి రష్యా అపోజిషన్ లీడర్ నావల్నీ వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు ఆయన. ఎందుకంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆయన్ని ప్రశ్నించినందుకు ఫుడ్లో పాయిజన్ పెట్టి చంపబోయారని చెప్పి ఆ మధ్య న్యూస్ కూడా వచ్చింది. అందుకని ఈయన జర్మనీలో ఇంతవరకు ఉన్నారు ఆయన జర్మనీ. మళ్ళీ తిరిగి అంత ఆరోగ్యం సెట్ అయిన తర్వాత రష్యాలో అడుగుపెట్టారు. ఒక 1 week బ్యాక్ రష్యన్ గవర్నమెంట్ ఏం చేసింది? అరెస్ట్ చేసింది. అందుకని న్యూస్లోకి వచ్చారు. రష్యా అపోజిషన్ లీడర్ నావల్నీ అరెస్టెడ్. ఆయన ఇంతకుముందు జర్మనీలో ఉన్నారనమాట. ఓకే, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అనమాట. ఆయన్ని ప్రశ్నించినందుకు మనకి అరెస్ట్ చేస్తారు, ఇలా చంపబోయారని చెప్పి అప్పుడు న్యూస్ కూడా వచ్చింది. సో ఈ వ్యక్తి నావల్నీ అనమాట. ఓకే.